నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. ఎలక్షన్ కమిషన్ చెప్పిన టైం వచ్చేసింది, 6:30 అయింది. మరి కాసేపట్లో ఆత్మసాక్షి గ్రూప్ CEO మన ముందు ప్రత్యక్షం అవుతారు మూర్తి గారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ పార్టీ లేదా ఏ కూటమి అధికారంలోకి రాబోతోంది, ఎంత మెజారిటీతో వస్తున్నారు, ఎన్ని సీట్లు తెచ్చుకోబోతున్నారు, ఇవన్నీ వివరించడానికి మూర్తి గారు ఇదిగో మనం అనుకుంటుండగానే జాయిన్ అయ్యారు. మూర్తి గారు నమస్తే. లైవ్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. మొత్తానికి ఏంటంటే మీరు ఊరిస్తూ వచ్చారు ఇన్నాళ్ళు, సో ఇంకా ఊరించడానికి సమయం దాటిపోయింది. ఇప్పుడు ఇంకా చెప్పాల్సిన సమయం వచ్చేసింది. ఎలక్షన్ కమిషన్ టైం ప్రకారమే మనం మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఎవరిని గెలిపిస్తున్నారు మీరు దగ్గరుండి? మన సర్వే ప్రకారం టైట్ ఫైట్ జరిగింది, బట్ వైసీపీ మాత్రం గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది. అది మనకు వచ్చిన రిజల్ట్. ఓన్లీ మూడు పార్టీలు కలిసి గట్టి పోటీ ఇచ్చాయి కదా, కూటమిగా ఏర్పడి ఇచ్చాయి గట్టిగా ఇచ్చిన పోటీ ఇవ్వడం బట్టి సీట్లు తగ్గుతున్నాయి. క్లీన్ కంటెస్ట్ తక్కువ సీట్లతో వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది. ఓకే. ఎంత ముందర నెంబర్ చెప్పుకొని తర్వాత పారామీటర్స్లోకి వెళ్దాం. మూర్తి గారు, ఎంత నెంబర్ తోటి వైసీపీ? ఖచ్చితంగా వచ్చే సీట్లు 98 ఫర్ వైసీపీ and 59 for TDP aliens and 27 seats are under clean contest. అయితే ఆఫ్టర్ ఫైనల్ టాలీ మనకి ఏమొచ్చిందంటే 98 to 116 ఫర్ వైసీపీ, 59 to 77 ఫర్ టీడీపీ. ఆ లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ యావరేజ్ తీసుకుంటే 98 to 116/2 వేస్తే మనకు వచ్చేది 107, 108 సీట్లు వైసీపీకి రావడానికి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. అలాగే 65, 66 సీట్లు టీడీపీకి రావడానికి అవకాశం అయితే ఉన్నది. క్లీన్ కంటెస్ట్ లో ఉన్న సీట్ అన్ని కూడా 1.5-2% లీడ్ లోనే ఉన్నాయి మార్జిన్స్. అది సరే, మిగిలిన అన్ని వివరాల్లోకి వెళ్లే ముందర ఒకసారి మూర్తి గారు విఐపి సెగ్మెంట్స్లోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే నందమూరి బాలకృష్ణ గారు, నరసింహం, ఈ నలుగురు మెజారిటీ ఏ స్థాయిలో ఉండబోతోంది? ఫస్ట్ పిఠాపురం గురించి మాట్లాడుకుందాం. హాట్ సీట్, హై వోల్టేజ్ సీట్. పిఠాపురంలో ఎవరు నెగ్గినా క్లీన్ కంటెస్ట్ జరిగింది. ఎవరు నెగ్గినా 3,000, 4,000 మెజార్టీతో మాత్రమే బయటపడగలరు. వంగ గీత కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇద్దరులో మనం చెప్పలేము. చాలా టైట్ ఫైట్ జరిగింది. అధ్యాత ఎవరు వస్తారు బయటికి అనేది చెప్పలేము. ఒక 1,500 ఓట్ల అటు ఇటు అయితే మొత్తం మారిపోతుంది సీన్. అది పరిస్థితి. అయితే ఎడ్జ్ మాత్రం కొద్దిగా వైసీపీకి ఉన్నట్టు కనబడింది. అది నిలబడుతుందో చివరి వరకు ఏమవుతుందో కూడా నేను చెప్పలేదు. నెక్స్ట్, హిందూపురం అనేది చాలా క్లియర్ మెజార్టీ తోటి, అబౌట్ 8 to 10,000 మెజార్టీ తోటి బాలకృష్ణ గారు విన్ అవడానికి అవకాశం ఉంది టీడీపీ. అలాగే మంగళగిరిలో కూడా మీరు అడిగిన దానికి మంగళగిరిలో కూడా ఒక 10,000 మెజార్టీ తోటి లోకేష్ రావడానికి అవకాశం అయితే ఉంది టీడీపీ తరఫున. బట్ కుప్పం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సీట్. కుప్పంలో కూడా చాలా టైట్ ఫైట్ జరిగింది. అక్కడ ఎవరు వచ్చినా 10,000 మెజార్టీతో ఎవరు వస్తారు అనేది మనకు చెప్పలేము. యాక్చువల్ గా కుప్పం అనేది లాస్ట్ టైం మున్సిపల్ ఎలక్షన్ అయినప్పుడు 25 వార్డులో 19 వార్డులు వైసీపీకి వెళ్ళిపోయాయి. ఒక 6 వార్డులు మాత్రమే టీడీపీకి వచ్చాయి. తర్వాత ఈ 1.5 years లో వైసీపీ చాలా గట్టిగా అక్కడ ఫోకస్ చేసింది. అంత్రీనీవా వాటర్ తీసుకురావడం కానీ, దాన్ని రెవెన్యూ డివిజన్ చేయడం కానీ, లేకపోతే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా సాచ్యురేషన్ లెవెల్స్ తీసుకెళ్లడంలోను, ఇట్లాంటి వాటిల్లో కొంత పురోగతి కనబడడం, వాళ్ళు ఫస్ట్ నుంచి దాని మీద ఫోకస్ చేయడం వల్ల టైట్ అయ్యింది. అది ఎవరికి వస్తుందో కూడా మనం చెప్పలేని పరిస్థితి. ఇది 4. ఇంకా నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల. ఇంకా దాని గురించి డిస్కషన్ ఖచ్చితంగా వైసీపీ విన్ అవుతుంది. మెజార్టీ అబౌవ్ 70,000 ఉంటుంది. లాస్ట్ టైం అంతా 90,000, 80,000 వచ్చింది. ఈసారి కొద్దిగా తగ్గచ్చు. మూర్తి గారు, మీరు మిగిలిన అన్ని సెగ్మెంట్లు 7,000, 8,000, 10,000 చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేప్పటికి 70,000 అంటున్నారు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి దానికి మనం ఏం చేస్తాం? మనం ఏమీ చేయలేము. దాన్ని అక్కడ ఉన్న ప్రెజెంట్ సిచ్యువేషన్ అట్లా. సరే, ఇంకా రీజియన్ వైజ్ వద్దాం ఒకసారి. ఉత్తరాంధ్ర మనం 4 రీజియన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో 4 రీజియన్స్ ఇంకా తీసుకొని అక్కడి నుంచి వద్దాం. ఉత్తరాంధ్ర 34 సెగ్మెంట్లు ఉన్నాయండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. ఈ సాధారణంగానే ఉత్తరాంధ్ర అంటే అది టీడీపీ బెల్ట్. అక్కడ టీడీపీని కొట్టగలిగిన వాళ్ళు ఇంతవరకు రాలేదని టీడీపీ వాళ్ళు అనుకుంటా ఉంటారు. ఈసారి పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఇప్పుడు మీకు రాయలసీమ రీజన్ కంప్రైజ్ చేసిన 4 డిస్ట్రిక్ట్స్, నేమ్లీ కడప, కర్నూలు, చిత్తూరు అండ్ అనంతపూర్. 52 సీట్లు ఉన్నాయి.
ఈ 52 సీట్లు 2019లో 3 సీట్లు మాత్రమే మనకి టీడీపీకి వచ్చాయి. కుప్పం, ఉరవకొండ, హిందూపూర్. సో 49 సీట్స్ వైసీపీకి వచ్చాయి. ఈసారి 52లో గ్యారంటీ విన్ అయ్యే సీట్లు వైసీపీకి 38 ఉన్నాయి, టీడీపీకి 8 ఉన్నాయి, 6 క్లీన్ కంటెస్ట్ లో ఉన్నాయి. 6లో మళ్ళీ ఒక 3 వైసీపీ లీడ్ లో ఉంది. సో ఓవరాల్ గా 42-41 సీట్స్ మళ్ళీ వైసీపీకి అక్కడ రాబోతున్నాయి. అయితే లాస్ట్ టైం 3 సీట్ల నుంచి ఈసారి ఒక 9-12 వరకు వైసీపీకి టీడీపీకి రావడానికి అవకాశం అయితే ఉన్నది. అది నెక్స్ట్ ఉత్తరాంధ్ర, దట్ ఈస్ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం డిస్ట్రిక్ట్స్. ఇక్కడ శ్రీకాకుళంలో 10 సీట్లు ఉన్నాయి, విజయనగరంలో 9 ఉన్నాయి, విశాఖపట్నంలో 15 సీట్లు ఉన్నాయి, మొత్తం 34 సీట్స్. అయితే విజయనగరం అనేది లాస్ట్ టైం క్లీన్ స్వీప్ 9కి 9 వైసీపీకి వచ్చాయి. ఈసారి 1-2 పోవడానికి అయితే అవకాశం ఉంది. 7-8 సీట్లు ఖచ్చితంగా వైసీపీకి వస్తుంది. ఉత్తరాంధ్రలో వైసీపీ స్ట్రాంగ్ గా ఉన్న ప్లేస్ మన సర్వేలో వచ్చింది ఏంటంటే విజయనగరమే. నెక్స్ట్ శ్రీకాకుళం 10 ఉన్నాయి. 10లో లాస్ట్ టైం 2 సీట్లు వైసీపీకి వెళ్ళి టీడీపీకి వెళ్ళాయి, ఇచ్చాపురం అండ్ టెక్కలి. ఈసారి 4-5 సీట్లు అయితే రావచ్చు సార్ టీడీపీ. సో 50-50 వేసుకున్న 5. అండ్ హౌ కంఫర్టబుల్ సార్ అచ్చెన్నాయుడు గారు ఎంత కంఫర్టబుల్ గా ఉన్నారు విన్నింగ్ ఆస్పెక్ట్కి వచ్చేప్పటికి? అచ్చెన్నాయుడు గారు విన్ అవడానికి కంప్లీట్ గా అవకాశం ఉంది, ఖచ్చితంగా విన్ అవుతారు కూడా. ఓకే. అండ్ తమ్మినేని సీతారాం గారు స్పీకర్. తమ్మినేని సీతారాం గారిది కొద్దిగా కష్టం అండి, అది కొద్దిగా సీటు పోవచ్చు అని నేను మా సర్వేలో వచ్చింది, అది టీడీపీకి ఫేవరబుల్ గా వచ్చింది. అలాగే ఇద్దరు మినిస్టర్స్ సీదిరి అప్పర్రాజు గారు, ధర్మాన ప్రసాదరావు గారు అండ్ మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. ధర్మాన కృష్ణదాస్ గారు కొద్దిగా టైట్ గా ఉంది, ఎవరు వస్తారో చెప్పలేము, బట్ హెచ్ ఫర్ టీడీపీ. బట్ వేరేస్ ధర్మాన ప్రసాదరావు ఈస్ కమింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం కాన్స్టిట్యుయెన్సీ అండ్ మిస్టర్ సీదిరి అప్పర్రాజు ఈస్ ఫ్రమ్ పలాస. సో ఇద్దరు కూడా విన్ అవుతారు సార్, నో డౌట్ ఇన్ ఇట్. తర్వాత మీకు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వస్తే 15 సీట్లు ఉన్నాయి మనకి. ఖచ్చితంగా మన ఏజెన్సీలో ఉన్న 2 సీట్లు ఉన్నాయి ట్రైబ్ ఏరియాలో, పాడేరు, అరకు. 2 టీడీపీ వైసీపీ గ్యారంటీ. విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ, భీములు టీడీపీ, గాజువాక టీడీపీ విశాఖపట్నం పార్లమెంట్ లో. బట్ ఎస్కోట ఈజ్ అండర్ కంటెస్ట్. విశాఖపట్నం సౌత్ అండ్ నార్త్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ వైసీపీ. వైజాగ్ వెస్ట్ అనేది కూడా క్లీన్ కంటెస్ట్ జరుగుతుంది, ఎవరు వచ్చినా 2-3 వేల కంటే రాదు. సో విశాఖపట్నంలో ఈ పార్లమెంట్ లో 7లో 3-1 క్లీన్ కంటెస్ట్ లో ఉంది. అయితే ఇది ఎస్కోట నియోజకవర్గంలో వచ్చే మెజార్టీ విన్నింగ్ ఈక్వేషన్స్ బట్టి పార్లమెంట్ యొక్క రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. లాస్ట్ టైం ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది మూర్తి గారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే వైజాగ్ పార్లమెంట్ సెగ్మెంట్ కిందకు వచ్చే ఎస్కోట రిజల్ట్ ని బట్టి వైజాగ్ ఎంపీ ఎవరనేది డిసైడ్ అవుతుంది అంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే వైజాగ్ వెస్ట్ లో టీడీపీకి ఆ సీట్లు వచ్చిన మెజార్టీ పెద్దగా రాదు, బట్ ఫైనల్ గా డిసైడ్ చేసేది ఎస్కోట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్, విచ్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ఎంపీ సెగ్మెంట్ అట్ విశాఖపట్నం. అది మెయిన్ రీజన్. ఇప్పుడు వైజాగ్ నార్త్ కేకే రాజు నుంచున్నారు కదండి, ఆయన చాలా టఫ్ ఫైట్ ఇచ్చినట్టున్నారు కదా అక్కడే జేడి వివి లక్ష్మీనారాయణ గారు, యాక్చువల్ గా కేకే రాజు, విష్ణుకుమార్ రాజు కి ఫైట్ అయింది. జేడి లక్ష్మీనారాయణ గారు జాయింట్ డైరెక్టర్ ఉంది కదా, ఏసీబీ ఏదో ఉంది, మన సిబిఐ ఫార్మర్ జేడి పోటీ చేయడం వల్ల అక్కడ బీజేపీ ఆ సీట్ కోల్పోతుంది, కేకే రాజు గారికి వస్తుంది. దట్ కేకే రాజు గారు ఈ 5 వర్క్స్ కూడా చాలా గ్రౌండ్ వర్క్ బాగా చేశాడు ఆయన. సో కేకే రాజు గారు ఖచ్చితంగా విన్ అయ్యే సీట్ అది. నెక్స్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు తెలుగుదేశం నుంచి ఎప్పటి నుంచో గెలుస్తూ వస్తున్నారు, ఆయన వైజాగ్ సౌత్ అనుకుంటాను, ఆయన పరిస్థితి ఎలా ఉందండి? వైజాగ్ ఈస్ట్ రామకృష్ణ బాబు ఈస్ట్, ఆయన విన్ అవ్వడానికి అవకాశం ఉంది సార్. ఓకే, రైట్. అక్కడ ఆ ఏరియాలో స్లమ్ ఏరియాస్ తక్కువ, లేబర్ తక్కువ, ఎక్కువగా ఉండేది ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఎక్కువ, కొద్దిగా పోస్ట్ సీతమ్మధార, ఎంవిపి కాలనీ అవన్నీ కూడా. సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ టీడీపీ కనబడుతోంది. బట్ వైజాగ్ వెస్ట్ వచ్చేటప్పటికి ఆర్ఆర్ ఆనంద్ కుమార్ వర్సెస్ గణబాబు, ఈజీఆర్ నాయుడు. అయితే ఈ కంటెస్ట్ రన్ అవుతోంది. అయితే ఈ మధ్యన ఒక 4 years నుంచి ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గ్రౌండ్ లెవెల్లో బాగా వర్క్ చేశాడు, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కొంత చేయడం వల్ల. కాబట్టి ఎడ్జ్ అక్కడ ఎవరికి ఉంటుంది అనేది మనం చెప్పలేము. బట్
స్ట్రైట్ గా అయితే మాత్రం కొంత మెజారిటీ వైసీపీకి రావడానికి ఉండొచ్చు, పోవడానికి కూడా అంతే అవకాశం ఉంది. సో అది కీ Right. కంటెస్ట్ లో పడింది. సో మీకు వైజాగ్ వెస్ట్ లోను గాజువాకలోను మెజారిటీ తగ్గడం వల్ల ఇప్పుడు ఎస్కోటే డిసైడ్ చేయబోతోంది. రైట్ తర్వాత వైజాగ్ మీకు అయిపోయిందండి. ఈ వైజాగ్ డిస్ట్రిక్ట్ లో అనకాపల్లి పార్లమెంట్ వచ్చేటప్పటికి అనకాపల్లి పార్లమెంట్. పెరుగుతుంది. అది జనసేనకు వస్తుంది, ఖచ్చితంగా జనసేనకు వెళ్ళేటట్టు ఉంది. అనకాపల్లి కొరటాల రామకృష్ణ, మలసాల భరత్, కొరటాల రామకృష్ణ రావడానికి అయితే అవకాశం ఉన్నది. తర్వాత మీకు నర్సీపట్నం వైసీపీ కనబడుతోంది, మాడుగుల వైసీపీ కనబడుతోంది, పాయకురాపేట వైసీపీ కనబడుతోంది. బట్ చోడవరం అండ్ ఎలమంచిలి ఆర్ అండర్ కీన్ కంటెస్ట్. చోడవరంలో ఎడ్జిను ఎలమంచిలో ఎడ్జి కూడా వైసీపీకే కొద్దిగా కనబడుతోంది. బట్ అక్కడ ఎంపీ సీటుకు వచ్చేటప్పుడు క్రాస్ ఓటింగ్ చాలా వరకు జరిగింది. అంటే సీఎం రమేష్ కి ఛాన్సెస్ ఉన్నాయంటారా అక్కడ? అది కీన్ కంటెస్ట్ లో ఉంది సార్, ఎవరు వస్తారని చెప్పలేము మనం, చెప్పలేము. ఓకే, రైట్. రెండు ఫ్యాక్టర్స్ చూడాలి. ఒకటి, ఈయన నాన్ లోకల్ అని ఒక ఫీలింగ్ తీసుకొచ్చారు వాళ్ళు. తర్వాత అట్ ది సేమ్ టైం మంచివాడు సౌమ్యుడు అన్న పేరు గూడు ముత్యాల నాయుడు ఉంది. అట్ ది సేమ్ టైం గూడు ముత్యాల నాయుడు అంత పెద్దగా అగ్రెసివ్ గా పబ్లిక్ లోకి వెళ్ళలేదు, సీఎం రమేష్ గారు వెళ్ళారు. ఆ డిఫరెన్స్ వాళ్ళిద్దరికి ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవరు వస్తారో అని చెప్పడం చాలా కష్టంగా ఉంది అక్కడ. రైట్. సో అది అయిపోయింది. గోదావరి జిల్లాలకు వద్దాం సార్ ఒకసారి. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో వచ్చే సీట్లు విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం సౌత్, పాడేరు, అరకు, అడుగుల, నర్సీపట్నం, యలమంచిలి 7 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. ఇంకో మిగిలిన 2 సీట్లు కీన్ కట్టారు. సో 7 వైజాగ్ లో అన్ని కలిపితే 8 సీట్లు అయితే 50% వస్తాయి. ఇక్కడ 8, విశాఖపట్నం 7, 15 శ్రీకాకుళం 5, 20 సీట్లు. అట్లీస్ట్ 18 సీట్లు, 34కి మోర్ దాన్ 50% సీట్స్ ఖచ్చితంగా వైసీపీకి వస్తాయి. సో వైసీపీకి ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని ప్రకారం రాయలసీమలో 40, ఇక్కడ ఒక 18, 58 సీట్లు అక్కడికి వైసీపీ క్లియర్ గా ఉంది. మ్యాజిక్ ఫిగర్ 8 మనకి. చెప్పండి. వైజాగ్ అయిపోయిందండి. ఉభయ గోదావరి డెల్టా రీజన్, ఈ డెల్టా రీజన్ లో 34 సీట్స్ ఉన్నాయి. 19 సీట్స్ ఇన్ ఈస్ట్ గోదావరి అండ్ 16 సీట్స్ ఇన్ 15 సీట్స్ ఇన్ వెస్ట్ గోదావరి. సో 34 సీట్స్ అక్కడ ఉన్నాయి. ఈ 34 సీట్స్ లో ఫస్ట్ వెస్ట్ గోదావరి గురించి మాట్లాడదాం. వెస్ట్ గోదావరిలో నరసాపురం పార్లమెంట్ లో 7 అసెంబ్లీస్ ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీలో ఒకటి మాత్రం ఖచ్చితంగా వైసీపీకి రావడానికి అవకాశం ఉంది, ఆచంట. భీమవరంలో కీన్ కంటెస్ట్ జరిగింది, ఎవరు వస్తారో మనం చెప్పలేము. సో ఒకటే వేసుకోండి. మిగిలిన 6 కానీ 5 సీట్లు కానీ టీడీపీ క్లియర్ ఎడ్జ్ ఉంది, నో డౌట్ ఇన్ ఇట్. పార్లమెంట్ కూడా బీజేపీకి వెళ్ళిపోతుంది అక్కడ, అందులో అనుమానం ఏమి లేదు. అయితే ఏలూరు పార్లమెంట్ లో ఉన్న 7 సెగ్మెంట్ లోకి వస్తే మన ఉండి ఉంగుటూరు కీన్ కంటెస్ట్ జరిగింది. ఏలూరు టీడీపీకి ఫేవరబుల్ గా ఉంది, చింతలపూడి, దెందులూరు అండ్ పోలవరం. సో ఈ 3 కూడా వైసీపీకి ఫేవరబుల్ గా ఉన్నాయి. సో వైసీపీకి 5 నుంచి 6 సీట్లు మాత్రం అక్కడ వస్తాయి సార్ వెస్ట్ గోదావరిలో. ఈస్ట్ గోదావరికి వచ్చేటప్పటికి మనకి పెద్ద డిస్ట్రిక్ట్ 19 సీట్స్ ఉన్న డిస్ట్రిక్ట్ అది ఒకటే ఆంధ్రప్రదేశ్ లో. అందులో రాజమండ్రి పార్లమెంటు, అమలాపురం పార్లమెంటు, కాకినాడ పార్లమెంటు 3 ఉన్నాయి. కోనసీమ, కాకినాడ డిస్ట్రిక్ట్, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి. ఇది రాజమండ్రిలో మీకు రాజానగరం కానీ రాజానగరం ఒకటి, తర్వాత మీకు మన రాజానగరం తగ్గిపోయింది సార్. తుని కాకినాడలోకి వస్తుంది సార్. ఓకే, కాకినాడ పార్లమెంట్ లో తుని సార్, కత్తిపాడు, కాకినాడ సిటీ 3 కూడా వైసీపీ ఫేవరబుల్ గా ఉన్నాయి. కాకినాడ రూరల్, పెద్దాపురం, జగ్గంపేట అండ్ ఇంకోటి ఉంది, ఆ 4 కూడా వైసీపీకి టీడీపీకి ఫేవరబుల్ గా ఉన్నాయి. కీన్ కంటెస్ట్ అక్కడ జరిగింది. ఎంపీ సీట్ మండపేట కాదు, పిఠాపురం కీన్ కంటెస్ట్. సో అక్కడ ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి ఇద్దరికి కూడా. 3 కానీ లేకపోతే 4 కానీ వస్తాయి, అంతకుమించి పెద్దగా రావు. సో అక్కడ జరిగింది ఏంటంటే ఎంపీ సీట్ వచ్చేటప్పటికి వైసీపీకి ఎడ్జ్ కనబడుతోంది. క్రాస్ ఓటింగ్ చాలా ఎక్కువ జరిగింది అక్కడ, ఇంక్లూడింగ్ కాకినాడ రూరల్ లో కూడా జనసేనకి దీనికి వేశారు. ఎక్కువ మంది ఏమో ఎంపీ సీట్ కి చలమశెట్టి సునీల్కి వేశారు. సో కాబట్టి ఏంటంటే ఆ ఛాన్స్ అయితే అక్కడ ఉంది. నెక్స్ట్ మీకు అమలాపురంకి వచ్చేటప్పటికి
ముమ్మిడివరం ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీడీపీ అండ్ రాజోలు ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ జేఎస్పీ. తర్వాత నెక్స్ట్ మీకు అమలాపురం, పి గన్నవరం, రామచంద్రాపురం, ఈ మూడు కూడా టీడీపీ వైసీపీకి ఫేవరబుల్ గా ఉన్నాయి. మండపేట, పీగన్, రాజోలు, ముమ్మిడివరం, ఈ ఈ సీట్లేమో వైసీపీకి ఫేవరబుల్ గా ఉన్నాయి. అక్కడ కూడా కీన్ కంటెస్ట్ జరిగిన ఎడ్జి మాత్రం ఎంపీ సీట్లో టీడీపీకే కనబడుతుంది తప్ప వైసీపీకి లేదు అక్కడ. అది జరుగుతుంది అక్కడ. నెక్స్ట్ రాజమండ్రికి వచ్చేటప్పటికి రాజమండ్రి, నిడదవోలు, గోపాలపురం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అనపర్తి మనకు ఉన్నాయి. అనపర్తిలో క్లియర్ గా వైసీపీ వస్తుంది. రాజమండ్రి సిటీ టైట్ కంటెస్ట్ జరుగుతోంది. కొవ్వూరు, గోపాలపురం 2 సీట్లు కూడా, సారీ నిడదవోలు, ఈ సీట్లు ఈ 3 కూడా మన టీడీపీకి వైసీపీకి ఫేవరబుల్ గా ఉన్నాయి. రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరి గారు ఫేవరబుల్ గా ఉంది. అది సార్ పరిస్థితి. అంచేత రాజమండ్రి ఎంపీ అనేది ఖచ్చితంగా వైసీపీకి అకౌంట్ లో వేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసినట్టయితే అక్కడ ఈ వెస్ట్ గోదావరిలో ఒక 6 సీట్లు, ఈస్ట్ గోదావరిలో మినిమం వేసుకున్న 8 వేసుకున్న 14 నుంచి 15 సీట్లు ఖచ్చితంగా, 34లో 15 సీట్లు వైసీపీకి రాబోతున్నాయి. ఈ వైసీపీ పర్ఫార్మెన్స్ మరి అంత పూరేం కాదు అక్కడ గోదావరి జిల్లా. పూరేం కాదు. ఎలక్షన్ ముందు స్టార్టింగ్ లో మనం ఫస్ట్ 3 రౌండ్ సర్వేలో ఒక 5-6 వస్తే గొప్ప అనుకున్నాం 2 జిల్లాలు. కానీ చివరికి వచ్చేటప్పటికి అట్లా జరగలేదు. పోలరైజేషన్ అవనివ్వండి, తర్వాత ఈ కమ్మ కాపు ఓటు ట్రాన్స్ఫర్ అవనివ్వండి, వేరే లోకల్ పొలిటికల్ ఈక్వేషన్స్ బట్టి ఆ సినారియో అంతా మారిపోయి మినిమం 15 సీట్లు వస్తాయి. 13 టీడీపీకి వస్తాయి. ఒక 6 సీట్లు కీన్ కంటెస్ట్ లో ఉన్న 6లో మళ్ళీ 5 టీడీపీ ఫేవరబుల్ గా ఉన్నాయి. 18, 16 అట్లా వస్తుంది. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సౌత్ కోస్టల్ ఆంధ్రాకి వెళ్తే నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు. నెల్లూరులో ఇంతకుముందు 10 సీట్లు క్లీన్ స్వీప్ వైసీపీ. కానీ ఈ రోజు మాత్రం ఆ పరిస్థితి లేదు. అయితే 4 లేకపోతే 5 లేకపోతే 6 సీట్లు వైసీపీకి మాత్రమే ఉన్నాయి. కొన్ని 50-50 వేసుకున్న 5 వస్తాయి. 5 అంటే మీకు ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, గూడూరు, సూడూరుపేట 5 సీట్లు. వెంకటగిరి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, తర్వాత కోవూరు, ఈ సీట్లన్నీ కూడా టీడీపీ ఫేవరబుల్ గా ఉన్నాయి. సో 50-50 ఛాన్స్ మాత్రం అక్కడ పడుతుంది సార్ మనకి. ఇది సర్వేపల్లి ఎలా ఉంది సార్? సర్వేపల్లి ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ వైసీపీ. అంటే సోమిరెడ్డి గారికి ఈసారి కూడా చుక్కెదిరే అంటారు. ఆయనది బ్యాడ్ లక్. మనం ఏం చేస్తాం దానికి? ప్రజాభిప్రాయాలు మనం మాత్రం రైట్. అంటే పీపుల్ ఆర్ వెరీ కీన్ ఆన్ నోయింగ్ హిస్ రిజల్ట్. అది అందుకని అదొకటి. అండ్ ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఎట్లా ఉంది? ఆయన ఆత్మకూరు నుంచి కంటెస్ట్ చేసినట్టున్నారు. చాలా టైట్ గా ఉంది సార్. ఎడ్జి వైసీపీకే కనబడుతుంది. అక్కడ మేకపాటి ఫ్యామిలీ ఉంది కదా. అవునవును. సో ఇంకా ప్రకాశం జిల్లా కంటే, ప్రకాశం జిల్లాకు వచ్చేప్పటికి ఏమండి, ప్రకాశం మనకి 12 సీట్లు ఉన్నాయండి. 12 సీట్లు ప్రకాశం 12 సీట్లు ఉన్నాయి. 12లో కందుకూరు, కొండెపి, కనిగిరి, పరుచూరు, అద్దంకి 5 సీట్లు ఖచ్చితంగా వైసీపీ వాటికి పోతుంది. ఇంకా 7 సీట్లు ఉన్నాయి. 7లో 1 కీన్ కంటెస్ట్ లో ఉంది. సంత నూతలపాడు ఈజ్ అండర్ కీన్ కంటెస్ట్. ఇంతకు ముందు వైసీపీ సీట్ అక్కడ క్యాండిడేట్ ని మార్చేది. మేరు నాగార్జున్ని వేమూరు నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టేది. ఆ లోకల్ పొలిటికల్ ఈక్వేషన్స్ అంత పర్ఫెక్ట్ గా వర్కౌట్ కాలేదు. బట్ దెర్ ఇస్ ఎన్ ఏజ్ ఫర్ వైసీపీ. గ్యారంటీ అంటూ లేదు. ఇంకా వైసీపీకి వచ్చేది చీరాల, ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం సీట్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి. అంటే 6 అక్కడ 5, 11 ఉత్తరాంధ్రలో 18, తర్వాత వెస్ట్ ఈస్ట్ గోదావరిలో 15. ఇంకా గుంటూరు, కృష్ణా మిగిలిపోయాయి మనకి. గుంటూరు, కృష్ణా తీసుకున్నట్టే కృష్ణా డిస్ట్రిక్ట్ లో, గుంటూరు డిస్ట్రిక్ట్ లో మనకి మొత్తం 17 సీట్లు ఉన్నాయి. ఈస్ట్ గోదావరి గుంటూరే పెట్టదు. అక్కడ గురజాల, వేమూరు, పొన్నూరు కీన్ కంటెస్ట్ లో ఉన్నాయి సార్. గురజాల ఎవరు? ఎరపతినేని శ్రీనివాసరావు గారు. తర్వాత వేమూరు నక్క ఆనందబాబు వర్సెస్ అదర్ పర్సన్, అది కీన్ కంటెస్ట్ లో ఉంది. పొన్నూరు అంబటి మురళీకృష్ణ వర్సెస్ దూలిపాల నరేంద్ర, ఇది కూడా కీన్ కంటెస్ట్ లో ఉన్నాయి. ఈ 3 కీన్ కంటెస్ట్ లో ఉన్నాయి. ఇక్కడ చిలకలూరిపేట, సత్తెనపల్లి, మంగళగిరి, ప్రతిపాడు చాలా క్లియర్ గా 1, 2, 3, 4 సీట్లు అయితే ఖచ్చితంగా టీడీపీకి వస్తాయి. ఇంకా 3 కీన్ కంటెస్ట్ 7 పోతే ఇంకా 10. ఇంకా మిగిలిన సీట్లు ఏంటంటే తాడికొండ వైసీపీకి ఛాన్స్ కనబడుతోంది.
పెదకూరపాడు, మాచర్ల, నర్సరావుపేట, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, బాపట్ల, ఇవి మాత్రం వైసీపీకి ఛాన్స్ ఉంది సార్. తెనాలి కూడా తెనాలిలో వైసీపీకి కూడా ఛాన్స్ ఉందండి. తెనాలి ఛాన్స్ ఉంది, ఛాన్స్ ఉంది. నాదెళ్ల మనోహర్ హీట్ చూడాల్సిందే. కీన్ కంటెస్ట్ మాత్రం జరిగింది అక్కడ. సో అది సార్ నాదెళ్ల పరిస్థితి. మనోహర్కి అంత 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 సేఫ్ సీట్ కాదంటారు అయితే అది. ఓకే, తర్వాత నెక్స్ట్ మ్యూట్ లో ఉన్నారండి. కృష్ణాలో 16 సీట్లు ఉన్నాయి. కృష్ణాలో మీకు గన్నవరం, కైకలూరు, నందిగామ మాత్రం నందిగామ ఎస్సీ సీటు కీన్ కంటెస్ట్ లో ఉంది. కైకలూరు బీజేపీకి వెళ్తోంది. గన్నవరం క్వీన్ కంటెస్ట్ లో ఉంది. వల్లభనేని వంశీ వర్సెస్ యాదగడ్డ వెంకట్రావు, అది కూడా కీన్ కంటెస్ట్ లో ఉంది. తర్వాత విజయవాడ వెస్ట్ కీన్ కంటెస్ట్ ఉంది. మచిలీపట్నం కీన్ కంటెస్ట్ లో ఉంది. సో ఇక్కడ క్లియర్ గా అవనిగడ్డ జనసేన పట్టుకుపోతుంది, నో డౌట్. విజయవాడ ఈస్ట్ పరిస్థితి ఏంటండి? విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ రావు. ఓకే, గద్దె రామ్మోహన్ రావు గారు మీద ఆయనకు అనుకూలంగా ఉంది. అవినాష్ కి అనుకూలంగా ఉంది. విజయవాడ ఈస్ట్ వైసీపీ, విజయవాడ వెస్ట్ వచ్చేటప్పటికి మీకు కీన్ కంటెస్ట్ జరుగుతుంది. విజయవాడ సెంట్రల్ మాత్రం బోండాబొమ్మ టీడీపీకి ఫేవరబుల్ గా ఉంది. తర్వాత నెక్స్ట్ నూజివీడు, మేకా ప్రతాప్ అప్పారావు వైసీపీ, తిరువూరు వైసీపీ దాస్, పెనమలూరు జోగి రమేష్ కి ఫేవరబుల్ గా ఉంది. బట్ పామర్లు కైలా అనిల్ కుమార్ ఫేవరబుల్ గా ఉంది. నెక్స్ట్ జగ్గయ్యపేట, అది కూడా వైసీపీకి ఫేవరబుల్ గా ఉంది. మైలవరం టీడీపీకి ఫేవరబుల్ గా ఉంది. గుడివాడ నాని ఫైర్ బ్రాండ్ వైసీపీకి అనుకూలంగా ఉంది. అది పరిస్థితి. సో మొత్తంగా 98 నుంచి 116 ఇస్తున్నారు వైసీపీకి. 90 గ్యారంటీ విన్నింగ్ ఇస్తున్నాము. 42 సీట్లు టీడీపీకి, 7 జనసేనకి, బీజేపీకి 1, మొత్తం 50 సీట్స్ కూటమికి ఖచ్చితంగా విన్ అయ్యాయి. అయితే 27 సీట్లు కీన్ కంటెస్ట్ ఉన్నాయి. ఆ 27లో మాక్సిమం వైసీపీ లీడ్ లోనే ఉంది. బట్ అది ఏం జరుగుతుందో ఆ లీడ్ చాలా తక్కువ ఉండడం వల్ల మనం జనసేన ఎంత అండి? జనసేన ఒక 7 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా 7 గెలుచుకుంటే 2 చోట్ల లీడ్ లో ఉంది. ఓకే, సో బీజేపీకి ఒకటే ఒకటి ఇంకొకటి బీజేపీ విజయవాడ రావచ్చు. బీజేపీ పార్లమెంట్ సీట్లు ఎన్ని గెలుచుకోవచ్చు అండి? ఖచ్చితంగా వచ్చేది నరసాపురం 1 కనబడుతోంది సార్. అనకాపల్లి కంటెస్ట్ లో వస్తే 2, లేకపోతే రాజమండ్రి చెప్పలేం. రాజమండ్రి వచ్చే సమస్య లేదు. రాజమండ్రి, రాజాంపేట, తిరుపతి ఇవన్నీ ఏం రావు సార్. మీకు అసలు రాయలసీమ వైసీపీ తప్ప ఇంకా ఏదీ లేదు. అనంతపూర్లో 2, కడపలో 2, కర్నూలులో 2, చిత్తూరులో 2, 8 సీట్లు కూడా ఖచ్చితంగా వైసీపీ పట్టుకెళ్ళి, అందులో అనుమానం లేదు. సో మీరు ఎంచుకున్న పారామీటర్స్ లో ఉమెన్, అన్ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్ బీపీఎల్ సెక్షన్స్, అలాగే ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ సెక్షన్స్, ఇలాంటి పారామీటర్స్ ఉన్నాయండి సార్? ఏజ్ గ్రూప్ ఫస్ట్ తీసుకుంటాం సార్. మనం ఏజ్ గ్రూప్ లో 18 to 30, 31 to 40, 41 to 50, 51 to 60, అబౌవ్ 60 అని బోత్ మెన్ అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఓటింగ్ కేటగిరీ శాంపిల్ తీసుకుంటాము. తర్వాత ఎస్సీ, బీసీ, మైనార్టీ కమ్యూనిటీస్ లో ఓటింగ్ తీసుకుంటాం. బీసీలో సబ్ క్యాస్ట్ లో తీసుకుంటాం. యాదవ్ గానీ, గౌడ్ గానీ, తర్వాత పద్మశాలి, ఇట్లా డిఫరెంట్ వర్గాలు. అలాగే ఓసీలో బ్రాహ్మిన్, వైశ్య, క్షత్రియ, రెడ్డి, చౌదరి, ఇట్లా మనం కొన్ని తీసుకుంటాం. అట్లాగే ఫార్మర్స్ కి వచ్చేటప్పుడు ఈ ఫార్మర్స్, లీజ్ ఫార్మర్స్ తీసుకుంటాం, రైతు కూలీలు తీసుకుంటాం, వేజ్ సీకర్స్ కూడా తీసుకుంటాం, కూలీల్ని. తర్వాత స్మాల్ బిజినెస్ పీపుల్ తీసుకుంటాం, రిచ్ పీపుల్ ని, పూర్ పీపుల్ ని కన్సిడర్ చేస్తాం. ఎడ్యుకేటెడ్ వచ్చేటప్పుడు మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ సెక్టర్ ఎట్లా ఉందో చూస్తాం. తర్వాత మన అర్బన్ ఓటింగ్ వచ్చేటప్పటికి మన పూర్ సెక్షన్ కి ఈ కొద్దిగా ఎలైట్ పీపుల్ కి డిఫరెన్స్ ఎట్లా ఉంది, ఓటింగ్ ప్యాటర్న్ అనేది అసెస్ చేస్తాం. ఆశా, అంగన్వాడీ అండ్ డ్వాక్రా ఉమెన్ పరిస్థితి ఎట్లా ఉందో చూస్తాం. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అందుకున్న ఆటో డ్రైవర్స్ ఎట్లా ఉంది, తర్వాత నెక్స్ట్ ఆటో ఓనర్స్, డ్రైవర్స్ ఆర్టీసీని గవర్నమెంట్ లో కలిపిన తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మొత్తం 18 పారామీటర్స్ వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ కలిసి వచ్చాయి కాబట్టి పార్లమెంట్ కి వచ్చేటువంటి ఓటు అసెంబ్లీని సైమెంటేనియస్ గా మనం చేసిన సెపరేట్ క్యాలిక్యులేషన్ చేస్తాం దేనికది. ఓకే, అయితే ఓవరాల్ గా పార్లమెంట్ సెగ్మెంట్లు సార్, పార్లమెంట్ సెగ్మెంట్లు వైసీపీకి ఎన్ని ఇస్తున్నారు? పార్లమెంట్ లో మీకు 25 సీట్స్ టోటల్ ఉన్నాయి.
వైసీపీ ఖచ్చితంగా గెలిచే 16 ఉన్నాయి, టీడీపీకి 5 అయితే ఉన్నాయి, జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి, 2 కీన్ కంటెస్ట్. విశాఖపట్నం అండ్ అనకాపల్లి విశాఖపట్నం ఒకవేళ టీడీపీకి వస్తే 8 నుంచి 9 సీట్లు మాత్రం టీడీపీకి వస్తాయి, 16 నుంచి 17 వైసీపీకి వస్తాయి. ఒకవేళ అనకాపల్లి అండ్ విశాఖపట్నం ఒక సీట్ అటు ఇటు అయితే 18 వైసీపీ, మిగిలినటువంటి 7 సీట్లు టీడీపీకి రావుతాయి. అదర్స్ ఏం ఛాన్స్ లేదు అక్కడ. రైట్. అది అంటే ఇక్కడ గుంటూరు పరిస్థితి ఎలా ఉంది సార్? గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్. గుంటూరు పార్లమెంట్ టీడీపీకి వెళ్ళిపోతుంది సార్. విజయవాడ, అక్కడ 3 బాపట్ల, గుంటూరు, బాపట్ల కూడా వైసీపీ టీడీపీకి వెళ్ళిపోతుంది. బట్ నర్సరావుపేట మాత్రం అది అందులో మీకు పల్నాడు రీజన్ కలవడం వల్ల, క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్ల, ముస్లిం పాపులేషన్ వల్ల ఇట్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. అలాగే విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు విజయవాడ సిటీ, అదే విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని విన్ అవడానికి అవకాశం ఉంది. మచిలీపట్నంలో మాత్రం జనసేనకి రావడానికి అవకాశం ఉంది, బాలసౌరి. ఓకే, బాలసౌరికి ఉన్నది, మచిలీపట్నానికి మాత్రం. అవును. ఓకే. అండ్ అలాగే సార్ ఇప్పుడు ఇటు వచ్చేప్పటికి ఒంగోలు, నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్స్. ఒంగోలు క్లియర్ గా వైసీపీకి వెళ్ళిపోతుంది సార్. నెల్లూరు మాత్రం కొద్దిగా టైట్ గా ఉంది, టీడీపీకి ఎడ్జ్ కనబడుతుంది. ఎందుకంటే అక్కడ గుంటూరు సిటీ, సారీ నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ ప్లస్ కందుకూరు అనేది చాలా క్లియర్ గా మంచి మెజార్టీ టీడీపీకి రాబోతుంది అక్కడ. ఓకే. దానివల్ల నెల్లూరు పార్లమెంటు వైసీపీ గెలుచుకోవడం కష్టమే. కష్టం అనిపిస్తుంది నాకు. అండ్ తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ సార్. తిరుపతి, చిత్తూరు 2 వైసీపీనే సార్, మీకు అనుమానం ఏమి లేదు అక్కడ. మీకు ఇంకా రాయలసీమలో 8 వెళ్ళిపోతాయి. ఓకే. సో ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు, దౌష్ట్యపు, దురాగతపు, అరాచకపు, అవినీతి నిరంకుశ పరిపాలన మీద మ్యాండేట్ టీడీపీ అండ్ కూటమి అనుకున్నట్టు రాలేదా సార్? ఎట్లా వస్తుంది సార్? వాళ్ళు చేసిన దురాగతాలు ఏంటి, అవినీతి ఏంటి, గతంలో మనం ఏం చేసామని కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పిల్లలు, ఒక పిల్లకి అమ్మఒడిను, ఆసరా పింఛను ఇవి ఇస్తే శ్రీలంక అయిపోయింది, సోమాలియా అయిపోయింది, అప్పుడు పాలైపోయింది రాష్ట్రం అని చెప్పి మనం అంటున్నాము. మళ్ళీ నేను అధికారంలోకి వస్తే ఇద్దరు పిల్లలకి ఇస్తే నన్ను 4 ఇస్తాను, ఆయన 10,000 ఇస్తే నేను 20,000 ఇస్తాను, ఆయన ఫ్రీగా ఇస్తే నేను గ్యాస్ రేటు, కరెంట్ అన్ని నేను ఫ్రీగా ఇస్తాను, బస్సులు ఫ్రీ, ఇవి ఫ్రీ, అవి ఫ్రీ అని చెప్పినప్పుడు ప్రజలు ఎట్లా నమ్ముతారు? దానికి డబ్బు ఎక్కడ వస్తుంది? దాని బడ్జెట్ అంతా, ఇది కూడా ప్రజలు ఆలోచిస్తారు. తర్వాత ఇక్కడ నమ్మకం అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరి మీద నమ్మకం ఉంది? మనం మేనిఫెస్టో పట్టుకుపోయి టీడీపీ మేనిఫెస్టో ప్లస్ వైసీపీ మేనిఫెస్టో దగ్గర పెట్టి వైసీపీ కంటా టీడీపీ వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటని పబ్లిక్ని అడిగితే పబ్లిక్ నుంచి వచ్చిన రిప్లై ఏంటంటే 2014లో రుణమాఫీ అన్నారు, చేయలేదు. డ్వాక్రా రుణమాఫీ చేయలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, తర్వాత మన 20 ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు, బాబు జాబ్ కావాలంటే బాబు రావాలి, బాబు వస్తేనే జాబ్ వస్తుందని ప్రచారం చేశారు సార్. ఏమీ చెయ్యలేదు, కానీ జగన్ అనుకున్నది చేశాడు కాబట్టి 90% సాచురేషన్ స్టేట్ లో అందరికి ఇంటికి పథకాలు వస్తున్నాయి, ఏ రోజు పథకాలు ఆగలేదు. కాబట్టి మాకు తప్పు అయితే నేను ఒకటి అంటాం, మరి ఈయన ఎక్కువ ఇస్తారు కదా, ఎందుకు ఓటేయాలని, తక్కువ ఇచ్చినా మేము ఆయన నమ్ముతాను కానీ ఈయన నమ్మే స్టేజ్ లో మేము లేవు అని చెప్పి పబ్లిక్ చాలా క్లియర్ గా చెప్తారు. అది నమ్మకం సంబంధించింది. తర్వాత 2, ఎలక్షన్ క్యాంపెయిన్ లో సూపర్ 6 తీసుకొచ్చారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తీసుకొచ్చారు. అసలు ఆ సూపర్ 6 అనేది తెలంగాణలోను, ఆంధ్రాలోను, కర్ణాటకలోను బాగా గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి ఏ విలేజ్ లో చూసినా, ఏ పాన్ షాప్ దగ్గర చూసినా, ఏ కూలివాడి దగ్గర చూసినా దాని గురించి డిస్కషన్ జరిగింది. కానీ ఇక్కడ అది జరగలేదు, అది గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళలేదు. లాస్ట్ ఎలక్షన్ వచ్చేటప్పుడు 4 days ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ ని తీసుకొచ్చారు బయటికి. అది అసెంబ్లీలో పెట్టింది ఎవరు? వైసీపీ. దాన్ని సమర్థించింది ఎవరు? టీడీపీ. ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతున్నారు. దానివల్ల అది ముందుకు వచ్చి ఇది వెనక్కి వెళ్ళిపోవడం వల్ల అది హ్యూజ్ డ్యామేజ్ ఫర్ టీడీపీ ఎలియన్స్. కాబట్టి అది చెప్పుకోలేకపోయారు, ఇదేమో ఎక్కలేదు. ఇక్కడ 2 రకాలు సార్, నమ్మకానికి, అపనమ్మకానికి. జగన్ కావాలా, చంద్రబాబు నాయుడు సీఎం కావాలని 2 అంశాల మీద ఎలక్షన్ జరిగింది. ఒక ప్రతిపక్షం ఎప్పుడైనా ఎలక్షన్ విన్ కావాలంటే ఒక స్ట్రాటజీ, మొమెంటం, ఒక కాన్ఫిడెన్స్, ఇవన్నీ కావాలి. తర్వాత ప్రజలతో ఎప్పుడు కూడా మమేకం అయిపోతూ అధికారం లేనప్పుడు ప్రజల యొక్క బేసిక్ ఇష్యూస్ వాటి మీద పోరాడాలి. రోడ్లు కానీ, ఎంప్లాయీస్ ఇష్యూ కానీ,
ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెరగడం కానీ ఇవన్నీ వదిలేసి ఏది జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మాత్రమే మేము ఎలియన్స్ పెట్టుకున్నామన్న టాక్ బాగా వినబడుతోంది. కానీ ఇది మన రాష్ట్ర అభివృద్ధికి అన్న ఈ విషయంలో ఎక్కడా కూడా దాని నమ్మకాన్ని కలిగించలేకపోయారు. నిన్నటిదాకా బీజేపీని మీరు తిట్టారు. ధర్మ పోరాట దీక్షలు, బ్లాక్ డ్రెస్, పెద్ద పెద్ద ధర్నాలు, మాకు రైల్వే జోన్ లేదు, పోలవరం రాలేదు, 9th and 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తులు మాకు రాలేదు హైదరాబాద్ నుంచి, తర్వాత బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఉత్తరాంధ్ర రాయలసీమకి ఇవ్వలేదు, తర్వాత మాకు రెవెన్యూ రోడ్డు భర్తీ చేయలేదు, దుగ్గరాజపట్నం పోర్ట్ లేదు. ఇన్ని మాటలు మాట్లాడి మోడీని పర్సనల్ అటాక్ చేసి, పర్సనల్ అటాక్ అంటే ది సెన్స్ నీకు ఫ్యామిలీ లేదు, నేను లోకేష్ తండ్రిని, నీకెవరున్నారు, నువ్వు టెర్రరిస్టువి, నువ్వు ప్రధానమంత్రిగా అనర్హుడివి, డిమానిటైజేషన్ చేసిన తర్వాత మీరు ఎవరైనా బాగుపడలేదు, నాశనం అయిపోయామని రైట్ చెప్పారు. మూర్తి గారు. సో మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద అప్డేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. ఇప్పుడు ఆ యొక్క పథకాలు, ఆ డిమాండ్లు ఏమన్నా సక్సెస్ అయితే ఈయన బీజేపీకి వెళ్ళారా? సో చూసాం కదా, ఆత్మసాక్షి గ్రూప్ మూర్తి గారు ఇచ్చిన సర్వే రిపోర్ట్, ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్. సో పర్ఫెక్ట్ రిజల్ట్, పర్ఫెక్ట్ అవుట్కమ్ ఇవ్వడానికి వాళ్ళు తీసుకున్న పారామీటర్స్ కానీ, వాళ్ళు ఎంచుకున్న శాంప్లింగ్ విధానం కానీ, బోత్ ర్యాండమ్ అండ్ స్పెసిఫిక్ శాంప్లింగ్ విధానం కానీ, వాళ్ళకి వచ్చిన అవుట్కమ్ అంతా కూడా చాలా సవివరంగా చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్లో 98 నుంచి 116 సీట్ల మధ్య చేజిక్కించుకునే వైసీపీ అధికారంలోకి రాబోతోంది, తిరిగి రెండోసారి అధికారంలోకి రాబోతోంది. తెలుగుదేశం కూటమి 50 స్థానాలతోటి ఆగిపోయే పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇట్ మే వేరీ ఫ్రమ్ 45 to 60 ఈ మధ్య. సో 45 నుంచి 60 సీట్ల మధ్య కూటమి తెచ్చుకోబోతోంది. సో సూపర్ 6 కానీ ఇంకా ఇతరత్రా కానీ ఏవి పెద్దగా ఎక్కినట్టు కనపడలేదు. అండ్ రెండో అంశం, నమ్మకానికి అపనమ్మకానికి మధ్య జరిగిన ఎన్నికగానే మూర్తి గారు దీన్ని అభివర్ణిస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ షో విత్ ఆత్మసాక్షి గ్రూప్ CEO మూర్తి గారు.